పవన్ గౌడ్ గారు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఇంకా ఏదో ఒక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో రకంగా విమర్శిస్తారు. పవన్ గౌడ్ ఏది కాదు, జస్ట్ కేసీఆర్ని సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీ మీ ఏ రకంగా మీ అన్ని కార్యక్రమాల్లో. ఎందుకు ఇంత? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం కావచ్చు. బాపు కేసీఆర్ గారి గురించి వెళ్ళి నేను ఇక్కడికి తెలంగాణ మూమెంట్ అంటే 2001 నుంచి మా నాన్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండ్రు. ఎందుకు తిరుగుతున్నావు నాన్న, అది వచ్చేది కాదు పోయేది కాదు అనేసి మా డాడీనే నేను రివర్స్గా క్వశ్చన్లు అడుగుతుంటేనే. ఎన్నడో ఒకరోజు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తారు బిడ్డ, తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మన పంట పొలాలకు నీళ్ళు వస్తాయి బిడ్డ అని చెప్పారు. మా డాడీ చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి. తర్వాత కొన్ని మా అనివార్య కారణాల వల్ల అంటే 2014లో నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 2014 తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయి సుప్రీంకోర్టు అదే తెలంగాణ భవన్లో లీగల్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. పని చేసిన తర్వాత ఒక గెల్లు శ్రీను ఎలక్షన్స్ వచ్చినాక నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒక అనివార్య కారణాల వల్ల ఇక్కడికి వచ్చిన ఎలక్షన్లలో ప్రచారం చేసిన. ప్రతి ఒక్కటి చేసిండ్రు. కాళేశ్వరం కట్టిండ్రు, పొలాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. అసలు తెలంగాణలో ఎక్కడెక్కడ ఎట్లుండే తెలంగాణ, ఏ విధంగా అయిపోయింది తెలంగాణ, ఏ విధంగా చేసిండ్రు. మట్టిని ముట్టుకుంటే కూడా బంగారం అయ్యే విధంగా చేసిండ్రు బాపు కేసీఆర్ గారు. అవన్నీ చూపెట్టాలని అనిపించి ఎలక్షన్లో తిరుగుతున్న క్రమంలో నేను జాబ్కి రిజైన్ చేస్తున్నా అనేసి మా హస్బెండ్కి చెప్పి జాబ్కి రిజైన్ చేసి. ఎంత ఉండే శాలరీ? నాకు 50,000 ఉంటుండే. 50,000 శాలరీ వదిలేస్తే మీ ఆయన ఏమనలేదు? ఏమనలేదు, నా ఇష్టం అని చెప్పిండ్రు, వదిలేసినాను అంతే. ఇంకా